సూర్యాపేట జిల్లా కోదాడలో ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ నవంబర్ చివరి నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయమని, సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదలవుతుందన్నారు. అంతేకాకుండా కోదాడ నియోజకవర్గంలో 50,000 మెజార్టీ కంటే ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి సవాల్ విసిరారు. వారూం ఘటనపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ నేతలు వీటి వెనుక ఉన్నారని అన్నారు. కోదాడ హుజూర్ నగర్లో పోలీసు వ్యవస్థ చెప్పలేని విధంగా వ్యవహరిస్తుందని కూడా ఉత్తమ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే ఉంది అంటే మీ రక్తం మీ చెమటలని మనది చాలా సుదీర్ఘ అనుబంధం. 1994లో మొదటిసారి నేను కోలార్ నుంచి శాసనసభ పోటీ చేసిన, ఓడిపోయినా. మనం ఓడిపోయినా గెలిచినా, అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, ఏ పదవిలో లేకున్నా మీ అందరితో